ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన పెద్దలకి, మా విశ్వప్రసాద్ స్వామికి, అందరికీ, రాణా గారికి, రోషన్ గారికి, బండి సరోజ్ గారికి, మా డైరెక్టర్ సందీప్ గారికి, సో అందరికీ పెద్దలకి పేరు పేరున సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, నేను యాక్చువల్గా ఈ సినిమా ఈ మధ్య చూశాను. సార్, ఈ సినిమా ముఖ్యంగా అంటే రాజమౌళి గారి సినిమాల్లో చూస్తుంటాం విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరోకి అంత ఆపర్చునిటీ ఉంటుందని. సార్, బండి సరోజ్ గారు, నేను ఈ సినిమా దాకా నాకు నిజంగా తెలియదు సార్, బట్ మీ యాక్టింగ్ చూశాక అసలు వేరే లెవెల్ సార్. సో మొదటి 10 minutes ఎవడైనా కొంచెం అటు ఇటు అంటే కింద గమ్మేసి అతికిచ్చేసినట్టు చేస్తారు సార్. అసలు ఎక్స్ట్రాడినరీ 10 minutes. ఇంకా అక్కడి నుంచి నాకు అక్కడ ఇద్దరు లవర్సే కనపడ్డారు సార్. రోషన్ గారు, మీరు సాక్షిగా నాకు కనపడలేదండి. ఆ ఫ్రెండ్ కానీ మీరు కానీ సార్, హర్ష గారు, అది ఒక సూపర్ సినిమా, నాకైతే బాగా నచ్చిందండి. సో ఆడియో కూడా సూపర్ అండి, కాలభైరవ్ గారిది. నెక్స్ట్ కొన్ని సీన్స్ నేను అదే చెప్తా ఉన్నా చాలా మందికి, అసలు ఒక 5 to 6 to 7 scenes అయితే ఒక వేరే లెవెల్ సార్. సో ఖచ్చితంగా నానిగారు చెప్పినట్టు కూడా ఒక మాస్ లవ్ స్టోరీ సినిమా తప్పకుండా థియేటర్స్లో ప్రతి ఒక్కరిని రంజింపజేస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు ఎంత సినిమాకి వస్తే, ఒక ఆలోచనతో వస్తే అంతకు మించి సినిమా ఉంటుందండి. తప్పకుండా ఈ అవకాశం మాకు ఇచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి సమాపంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తప్పకుండా ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ December 13th. తప్పకుండా సార్ వాళ్ళు కూడా ఓ రీజనబుల్ ప్రైజెసే పెడదాము, సో మనకి ఎక్కువ ప్రైజెస్ వద్దు అని చెప్పి ప్రతి ప్రేక్షకుడు థియేటర్ రావాలి. సో వాళ్ళు ఇంత కష్టపడి తీసిన సినిమా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి అని చెప్పి అందరి ఉద్దేశం. తప్పకుండా వెరీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది. తప్పకుండా యూ విల్ సీ వెరీ గుడ్ రిలీజ్ ఇన్ నిజాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక